హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 అయితే రివ్యూ చేయబోతున్నాము. అంటే ఇప్పుడు 2025 అండ్ 2026 కూడా వస్తుంది. సో ఇప్పుడు ఐఫోన్ 16 ని చూస్ చేసుకోవచ్చా లేదా? ఐఫోన్ 17 రిలీజ్ అయిన తర్వాత ఐఫోన్ 16 తక్కువ ప్రైస్ కి వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఈ ఫోన్ ని పర్చేస్ చేస్తే వచ్చే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఎటువంటి నష్టం అయితే లేదు 16 ని చూస్ చేసుకోవటం. ఎందుకు అంటే మనకి డిజైన్ పరంగా బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. స్లైట్లీ డైమెన్షన్స్ అనేవి మారుతాయి అనుకోండి. ఎందుకంటే మనకి ఐఫోన్ 17 కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ చేశారు. బ్యాటరీ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి స్లైట్ గా హైట్ అండ్ విడ్త్ ఇంక్రీజ్ అయినప్పటికీ బిగ్ డిజైన్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మనకి రెండింటికి గ్లాస్ ఫినిషే. ఐఫోన్ 17 ఎయిర్ కానీ ప్రో మోడల్స్ కానీ బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ ఇచ్చారు, కానీ ఐఫోన్ 17 కి 16 కి రెండు మ్యాట్ ఫినిషే వస్తుంది, కానీ జస్ట్ గ్లాస్ మాత్రమే ఉంటుంది. అండ్ సైడ్స్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ కూడా ఉంటుంది. డ్యూరబిలిటీ పరంగా మనకి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. ఐఫోన్ 17 లో ఫ్రంట్ సైడ్ సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి సెరామిక్ షీల్డ్ సపోర్ట్ మాత్రమే. మీరు కనుక ఫోన్ ని రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తుంటే సెరామిక్ షీల్డ్ 2 అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అంత ఈజీగా అయితే స్క్రాచెస్ పడవు. సైడ్ బటన్స్ చూడొచ్చు. లాకర్ అన్లాక్ బటన్ కామన్, కెమెరా కంట్రోల్ బటన్ రెండిటికి ఉంది, యాక్షన్ బటన్ కూడా రెండిటికి ఉంది, వాల్యూమ్ రాకర్స్ కూడా ఉన్నాయి. మనకి ఐఫోన్ 16 లో చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఐఫోన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఐఫోన్ 15 తో పోలిస్తే 16 డిజైన్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. 2 to 3 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇదే డిజైన్ ని యాపిల్ వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలన్నా ఫాలో అవుతారు. అండ్ ఆల్సో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, అది కూడా అన్నిట్లోనూ కామన్. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. కొంచెం బెజల్స్ చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ కొంచెం చిన్న ఫోన్ అంతే. 0.2 ఇంచెస్ డిస్ప్లే చిన్నదన్నమాట ఐఫోన్ 17 తో కంపేర్ చేస్తే. 17 లో 6.3 ఇంచెస్ డిస్ప్లే, అది కూడా బిగ్ డిఫరెన్స్ అయితే కాదు. కానీ ప్రమోషన్ టెక్నాలజీని యాడ్ చేశారు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని యాడ్ చేశారనమాట. మనకి ఐఫోన్ 16 వచ్చేసి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ దగ్గరే ఉంటుంది. కొంతమంది అడుగుతారు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకి రిఫ్రెష్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా 120 హెర్ట్జ్ అని చెప్పి. ఆన్సర్ ఈస్ నో. సాఫ్ట్వేర్ వల్ల రిఫ్రెష్ రేట్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. మనకి ఐఫోన్ 16 60 హెర్ట్జ్ లోనే ఉంటుంది. అండ్ ఆల్సో 120 హెర్ట్జ్ తో పాటు మనకి ఐఫోన్ 17 లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ టిపికల్ బ్రైట్నెస్ 1000 నిట్స్ దగ్గర ఉంటుంది. ఐఫోన్ 16 లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 2000 నిట్స్ వరకు వెళ్తుంది, బట్ ఐఫోన్ 17 లో 3000 నిట్స్ వరకు వెళ్తుంది. ఇది ఇంకొక డిఫరెన్స్ అనమాట. సో 1000 నిట్స్ బ్రైట్నెస్ అనేది ఐఫోన్ 17 లో ఎక్కువ కనిపిస్తుంది. రెండింటికి HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. రెండు సూపర్ రెటీనా XDR డిస్ప్లేసే. ఇంకోటి లాస్ట్ డిఫరెన్స్ ఉంది, ఇంకొక ఇంప్రూవ్మెంట్. మనకి ఐఫోన్ 17 లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ని యాడ్ చేశారు. దీనివల్ల మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రిఫ్లెక్షన్స్ అనేవి ఐఫోన్ 17 లో తక్కువ కనిపిస్తాయి, ఐఫోన్ 16 లో కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 16 తో పోలిస్తే 17 లో మనకి అప్గ్రేడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అన్ని మీరు ఐఫోన్ 17 తో కంపేర్ చేసినప్పుడే కనిపిస్తుంది. కంపేర్ చేయకుండా చూస్తే ఐఫోన్ 16 హ్యాస్ ఏ డీసెంట్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, మనకి ఐఫోన్ 16 లో A18 చిప్ సెట్ తో వస్తుంది విత్ 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPU. ఇది కూడా 3 nanometer చిప్ సెట్టే. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. డే టు డే యూసేజ్ కి అయితే వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఫోన్. మీకైతే ఎటువంటి డౌన్ సైడ్స్ అయితే లేవు. అండ్ ఈ డివైస్ వచ్చేసి మనకి 128GB విత్ 8GB ఆఫ్ ర్యామ్ తో అయితే వస్తుంది. నాకైతే పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి డౌన్ సైడ్స్ కానీ కాన్స్ కానీ అయితే కనిపించలేదు. గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఐఫోన్ 17 తో పోల్చుకున్నా గానీ ఒక 10 to 15% పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ డిఫరెన్స్ కూడా మీరు హెవీ యూజర్ అయితే మీకు అది కనిపిస్తుంది. నార్మల్ యూజర్ అయితే 17 యూస్ చేసినా 16 యూస్ చేసినా సిమిలర్ గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ చూసుకోవచ్చు. మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ అయితే ఉంటుంది విత్ f1.6 26mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. దీంట్లో 1x అండ్ 2x లో అయితే షార్ట్స్ తీసుకోవచ్చు. మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంది. దాని పిక్చర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా బాగా వస్తాయి. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ మోడ్ లో కూడా మనకి 1x అండ్ 2x మోడ్ అయితే అవైలబుల్ గా ఉంది. కమింగ్ టు ది అల్ట్రా వైడ్ దీంట్లో మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది f2.2 ఉంటుంది, 13mm ఫోకల్ లెంత్. ఇది అల్ట్రా వైడ్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ లో ఉంటుంది. 17 లో మనకి 48 మెగాపిక్సెల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ లోనే ఉంటుంది. ఇక్కడ షార్ట్స్ చూస్తున్నారు కదా, షార్ట్స్ అయితే బాగున్నాయి, కాకపోతే జూమ్ చేసినప్పుడు 12 మెగాపిక్సెల్ కాబట్టి కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అండ్ ఈ డివైస్ లో కూడా మనం అప్ టు 10x వరకు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి
వచ్చేసి మనకి ఐఫోన్ 16లో 12 మెగాపిక్సెల్ ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా 12 మెగాపిక్సెల్ నే యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ 17 తో మీరు ఇది కంపేర్ చేశారనుకోండి కొంచెం మళ్ళీ డౌన్ సైడ్ అనమాట. ఎందుకు అంటే ఐఫోన్ 17లో 18 మెగాపిక్సెల్స్, అది కూడా మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా అనమాట. సో ఐఫోన్ 16లో డీసెంట్ ఫొటోస్ అయితే వస్తాయి, కానీ 17 తో కంపేర్ చేసినప్పుడు 17 లో మనకి కెమెరా క్వాలిటీ అనేది బాగుంటుంది. 17 లో మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా కాబట్టి మీరు అది పోర్ట్రేట్ లోను షార్ట్స్ తీసుకోవచ్చు, ల్యాండ్స్కేప్ లోను షార్ట్స్ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఐఫోన్ 17 సిరీస్ లో అవైలబుల్ గా ఉంది. జనరల్ గా ఇలాంటి ఫీచర్స్ అన్ని యాపిల్ వాళ్ళు ప్రో మోడల్స్ లోనే యాడ్ చేస్తారు, బట్ ఈ ఇయర్ ఐఫోన్ 17 సిరీస్ అన్ని మోడల్స్ కి ఈ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఆ ఫీచర్స్ ఐఫోన్ 16 లో అయితే రావు. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు at 24, 30 and 60 FPS లో. స్లో మోషన్ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, సినిమాటిక్ వీడియో సపోర్ట్, ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. యాక్షన్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంది. వీడియో స్టెబిలైజేషన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు ఈ ఫోన్ యూస్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ లాగింగ్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. మ్యాక్రో మోడ్ యూస్ చేసుకొని కూడా వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి ఈ డివైస్ లో 3561 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. నాకు నార్మల్ యూసేజ్ లో 1.5 day ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. హెవీ యూసేజ్ అయితే మీకు లెస్ దెన్ ఏ డే అయితే యూసేజ్ వస్తుంది. నార్మల్ యూసేజ్ కి 1.5 day యూసేజ్ ఓకే అనుకుంటే మీరు ఈ డివైస్ ని చూస్ చేసుకోండి. ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 50% ఛార్జ్ రావడానికి మీకు 30 minutes పడుతుంది. 25 watts మ్యాక్స్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కలర్స్ చూసుకుంటే ఐఫోన్ 17 కలర్స్ కన్నా 16 కలర్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే డార్క్ కలర్స్ లో వస్తాయి. బ్లాక్, వైట్, పింక్, పర్పుల్ అండ్ బ్లూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ డివైస్ రైట్ నో అమెజాన్ లో వచ్చేసి మనకి 67,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. సో లెట్స్ కంక్లూడ్, ఎవరు ఈ డివైస్ 2025 లో పర్చేస్ చేయొచ్చు అని నన్ను అడిగితే కనుక, మీ కనుక ఈ డివైస్ 50 or 55,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఐఫోన్ 17 తో పోల్చుకుంటే డిస్ప్లేలో జస్ట్ ప్రమోషన్ టెక్నాలజీ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. రెండోది, అల్ట్రా వైడ్ యాంగిల్స్ 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు, అది కూడా దీంట్లో ఉండదు. అండ్ ఆల్సో ఏ బెటర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇంతకు మించి నాకు బిగ్గెస్ట్ చేంజెస్ అయితే ఏమీ కనిపించలేదు. ఈ ఫీచర్స్ కనుక మీరు కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే మీరు ఐఫోన్ 16 ని చూస్ చేసుకోవచ్చు అరౌండ్ 55,000 or 50,000 రూపీస్ కి. మీరు ఆల్రెడీ ఐఫోన్ 16 మీద ఉంటే మీరు 17 కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ లో చెప్పినట్టు ఒక 3 to 4 years అయితే ఈ ఫోన్ ని శుభ్రంగా యూస్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఐఫోన్ నెక్స్ట్ సిరీస్ వచ్చిన ప్రతిసారి ఐఫోన్ వాళ్ళు బేస్ వేరియంట్ ని లైట్ గా అప్గ్రేడ్ చేస్తారు, బట్ ఇయర్ కొంచెం ఐఫోన్ 17 సిరీస్ కి కొంచెం అప్గ్రేడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. డిజైన్ ఒకటే చేంజ్ అవ్వలేదు. డ్యూరబిలిటీలో మనం ఫ్రంట్ స్ట్రాంగర్ గ్లాస్ ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే ప్రో మోడల్ కి ఈక్వల్ గా మనకి డిస్ప్లే అయితే మ్యాచ్ చేశారు. ప్రమోషన్ టెక్నాలజీ, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, 3000 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, ఇలా ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. కెమెరాలో చూసుకుంటే వైడ్ అండ్ అల్ట్రా వైడ్ రెండు 48 మెగాపిక్సెల్స్ కి ఇంక్రీజ్ అయింది. అండ్ బ్యాటరీ కూడా 16 తో పోలిస్తే 17 లో బెటర్ గా ఉంటుంది. కొత్తగా ఐఫోన్ పర్చేస్ చేయాలి 50 to 55,000 అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 16. నేను అఫోర్డ్ చేయగలను 80,000 వరకు అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 17. కొంతమంది 80,000 దగ్గర ఐఫోన్ 16 ప్లస్ కూడా వస్తుంది, 17 చూస్ చేసుకోవాలా ఐఫోన్ 16 ప్లస్ చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద అయితే షార్ట్ వీడియో చేశాను. సో మీకు డిజైన్ పెద్దది కావాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే 16 ప్లస్ చూస్ చేసుకోండి. లేదు నేను ఇంతకు చెప్పిన లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కావాలి, రిఫ్రెష్ రేట్ బెటర్ గా ఉండాలి, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కావాలి, బెటర్ అల్ట్రా వైడ్ కెమెరా కావాలి అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 17. ఐఫోన్ 17 లో అప్గ్రేడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి విత్ లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ ఐఫోన్ 17 డిస్ప్లే కూడా 6.3 inches కి అయితే ఇంక్రీజ్ చేశారు, 6.1 కాదు. సో మీరు 16 ప్లస్ తో కంపేర్ చేస్తే 6.7 కి 6.3 కి మీరు డిఫరెన్స్ చూసుకుంటే 0.4 inches డిస్ప్లే సైజ్ మాత్రమే చిన్నది. పర్సనల్ ప్రిఫరెన్స్ ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ A18 కి A19 కి మీకు 15 to 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ కూడా ఉంటుంది. సో ఐఫోన్ 17 కొంచెం చిన్న ఫోన్ అయినా సరే 16 ప్లస్ తో పోల్చుకున్నప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అనేవి చాలా యాడ్ అవుతున్నాయి. లేదు కొంచెం ప్రైస్ తక్కువలో కావాలి, పెద్ద డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీ అనుకుంటే యూ కెన్ ఆల్సో చూస్ 16 ప్లస్. ఇంకా చీపర్ ఆప్షన్ కావాలి అనుకుంటే 16 విల్ బి ఏ గుడ్ చాయిస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.